అద్దంకి గంజాయి వ్యవహారం సంచలనంగా మారుతుంది. నేరుగా పోలీసులే తమ వాహనంలో గంజాయి లిక్కర్తో పట్టుపడడం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతుంది. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం సంచలనంగా మారేలా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ ఏ తీరునుందో చాటుతోంది. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా అరికట్టేశామని, గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నిలువరించేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో నేరుగా కాకీలే ప్రైవేటు వాహనంలో గంజాయి తరలిస్తున్నటువంటి వైనం వెల్లడైంది. దాని మీద డిఎస్పీ ఇచ్చినటువంటి వివరణ కూడా చాలా పెద్ద స్థాయిలో ట్రోల్ అవుతుంది. పోలీసులు చెప్పిందంతా ఒక కట్టుకథలా ఉంది అనే మాట చాలా మంది నుంచి వినిపిస్తుంది. ఇంతకీ డిఎస్పీ ఏమన్నారో వినండి. సంతమాగూరు ఎస్ఐ గారు, బల్లుగూరు ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నుంచి గబక్కలేదంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వీళ్ళు కారు దిగి ఆ మూట చూస్తే మూటలో వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఒక ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపదం ముందు పైగా చేయడం ఏం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక గుద్దారు. ఆటో కట్టరైంది. ఆటోలో 4 ఉన్నారు. 4కి సింపుల్ ఇంజరీస్ తగిలాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఇది డిఎస్పీ మాట. సహజంగా ఎస్ఐలు ఎక్కడైనా గంజాయి పట్టుబడినా, మరొకటి పట్టుబడినా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తన పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే అవకాశం ఉంటుంది. అలాంటిది 2 ఎస్ఐలు కలిసి నాగమల్లేశ్వరరావు, నాగరాజు ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉండగా ఒక ప్రైవేటు కారులో ప్రయాణిస్తూ గంజాయి పట్టుకున్నారు అని డిఎస్పీ చెప్పడం అంటే పూర్తిగా ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తుంది. దీని మీద ఆ పోలీస్ ఎస్ఐలు ఇద్దరు ప్రయాణిస్తున్నటువంటి కారు కూడా ఒక తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తిది అనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఈ మొత్తం ఎపిసోడ్ మీద ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి అందుకు కారకుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారు అనే అనుమానాలైతే బలపడుతున్నాయి. నిజానికి ఆదివారం సాయంత్రం ఆ వాహనం ఒక ఆటోని ఢీకొట్టిన తర్వాత ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు గాయాలు పాలు కావడంతో మొత్తం ఉదంతం బయటకు వచ్చింది. పోలీసులు ప్రయాణిస్తున్నటువంటి కారు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి మద్యమత్తులో ఉన్నారు అని స్థానికులు నేరుగా అద్దంకి సిఐతో వాగ్వాదానికి దిగారు. అక్కడ వీడియో తీసిన ఈ మొత్తం ఎపిసోడ్ని బయటపెట్టినా బాగోదు అన్నట్టుగా సిఐ చాలా మందిని బెదిరిస్తున్నటువంటి వైనం కూడా వెల్లడైంది. అంటే 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఉండి వాళ్ళ యూనిఫామ్లు కూడా వెనక డిక్కీలో ఉండగా అదే డిక్కీలో గంజాయితో పాటు లిక్కర్ బాటిళ్లు కూడా దొరికినటువంటి వైనం సంచలనంగా మారుతున్నటువంటి వేళ పోలీసులు మొత్తం ఎపిసోడ్ కప్పిపుచ్చడానికి అద్దంకి సిఐతో మొదలుకొని ఇప్పుడు దర్శి డిఎస్పీ వరకు అంతా ప్రయత్నం చేస్తున్నారు అనే మాటకి ఈ మొత్తం ఎపిసోడ్ ఆస్కారం ఇస్తుంది. దీని మీద స్పందించాల్సినటువంటి హోంమంత్రి కానీ, రాష్ట్ర డీజీపీ కానీ ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు. వాస్తవానికి గంజాయి అక్రమ రవాణా ఉదంతం స్థానికులు బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారా అనే ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. ఇప్పటికే దీని మీద విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఇలా పోలీసులే గంజాయి సరఫరాదారులుగా మారిపోతారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్రంలో పోలీసింగ్ తీరుని అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి ఈ అద్దంకి ఎపిసోడ్ కారణంగా మారుతుంది. శంఖవరప్పాడు సమీపంలో పట్టుబడినటువంటి ఈ గంజాయి, ఈ లిక్కర్, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఎవరో వ్యక్తి దగ్గర స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి తీరున చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉండడమే కాకుండా మరిన్ని అనుమానాలకి తావిస్తుంది. అంటే గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉందో అనేటువంటి అభిప్రాయం కలిగించేలా ఈ ఉదంతం కనిపిస్తోంది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు స్పష్టంగా అవసరమని తెలుస్తుంది.
అంతేకాకుండా పోలీస్ యంత్రాంగం తమ చిత్తశుద్ధిని నిజాయితీని చాటుకోవలసినటువంటి ఎపిసోడ్లో ఈ తీరున వ్యవహరించడం ద్వారా ప్రజల్లో మరింతగా పోలీసుల మీద అనుమానాలు బలపడే దిశలో వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.